ఇక రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్ అంటూ ఎద్దేవా చేశారు. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ బంద్, నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బంద్, డీజిల్ వేయించుకునేందుకు డబ్బులు లేక చెత్తెత్తే ట్రాక్టర్లు బంద్, రైతులకు రుణమాఫీ బంద్, పంట బోనస్ బంద్, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బంద్, పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బంద్ అంటూ సెటైర్లు వేశారు ఆయన. 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బంధు, అభివృద్ధి బంధు, ఎక్కడ చూసినా బంధు 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 అంటూ మండిపడ్డారు ఆయన. రేవంత్ రెడ్డి చేతగాని పాలన చూసి ప్రజలు విసిగిపోయారన్నారు.